తదుపరి వృషభ రాశి. వృషభ రాశికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గృహారంభం చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్న కళ నెరవేరుతుంది. ముహూర్తాలు కూడా ప్రారంభమైంది. గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకుని పనులు చకచకా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ వీరు సానుకునే పరిస్థితులు గోచరిస్తోంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ చేసే వారికి అనుకూలంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకు ముందుకు వెళ్తారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అయితే రావాల్సిన ధనం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. అవి శుభకార్యాలకే ఖర్చు పెడతారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే నిర్ణయాలు తీసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ నిర్ణయం ఏదైతే ఉందో అది నిర్ణయించుకున్నాకే ముందుకు వెళ్ళండి. అది వృత్తి ఉద్యోగాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏదైనా సరే నిర్ణయం మటుకు మీద అయి ఉండాలి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య విషయాలు ఘనంగా నిర్వర్తించాలని ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో ఉన్న సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. మాట చాక్యచక్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి ఎవరో అన్న మాటలకి అది బాధపడడం, ఎందుకు ఇలా మనకి జరుగుతుంది, మనం అన్నీ బాగానే చేస్తున్నాం, అంత కష్టపడుతున్నాం, మనల్ని ఎందుకు అంటున్నారు, మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ఆలోచన కూడా వస్తుంది. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లాభస్థానంలో శని బలంగానే ఉన్నారు. వ్యయస్థానంలో వ్యయాధిపతి అయిన సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. ఖర్చులు ఎంత ఉంటాయో రాబడి కూడా అలాగే ఉంటుంది. అది మంచి తరుణం. ఎందుకంటే మనం ఖర్చు పెడతామంటే ముందు డబ్బులు రావాలి. కాబట్టి ధనాదాయం పెరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సబ్ కాంట్రాక్ట్ చేసేవారికి, డాక్యుమెంటేషన్ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా చిరుసాయి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. ర్యాంకుల కోసం పరిగెత్తరు. మనం చక్కగా చదవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే భావంతో ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం గోచరిస్తోంది. ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు. పేరు ప్రఖ్యాతులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మంచి పోస్టు వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా చేస్తున్న వారికి మానసిక ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా అది పక్కన పెట్టి మన పని కర్తవ్యం నిర్వర్తించాలి, మన పని మనం చేసుకుపోవాలి, పక్క వాళ్ళతో మన సంబంధం లేని భావంతో ఉంటారు. ఏ విషయాన్ని సరే నలుగురు ముందు మాట్లాడి దానిని పూర్తి చేసిన తర్వాతే మిగతా పనులు చేయడం అని ఉంటుంది. అది ఇంట్లో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే. బంధువులతోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కాలుబైరు రుపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారానికి కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.